आज भैंसा पुलिस स्टेशन में भैंसा एएसपी अविनाश कुमार की क़यादत में एक हंगामी प्रेस कॉन्फ्रेंस का इनेकाद अमल में लाते हुए मुल्ज़िम ज़ुबैर को मीडिया के रूबरू पेश किया गया। इस मौके पर भैंसा एएसपी अविनाश कुमार ने मीडिया को तफसीलात बताते हुए कहा कि अगस्त 15 को शाम 5 बजे के औकात भैंसा एसआई शरीफ ओल्ड आरटीओ चेक पोस्ट पर गश्त कर रहे थे। इस वक्त आरटीओ चेक पोस्ट पर एक मुल्जिम घूम रहा था जो पुलिस की गाड़ी को देखकर वहां से भाग रहा था, जिस पर फिर एसआई मोहम्मद शरीफ ने अपनी पुलिस टीम के हमरा मुल्जिम का ताक़ुब करके उसे पकड़ लिया। मुल्जिम अब्दुल ज़ुबैर की मशकूक हरकत पर उसकी तलाशी ली तो इसके कब्ज़े से एक चाकू बरामद हुआ। फिर एसआई मोहम्मद शरीफ ने उससे पूछ-गुछ की तो मुल्जिम ज़ुबैर ने इंकिशाफ किया कि इसने मार्च के महीने में सैयद सुहेल का कत्ल किया है और पुलिस ने इसे गिरफ्तार करते हुए रिमांड पर भेज दिया था। इसके बाद वो ज़मानत पर रहा हो गया और ये सोच कर के मकतूल सुहेल का ख़ानदान इस पर हमला करेगा, जिसकी वजह से इसने महाराष्ट्र के नांदेड़ के नामालूम शख्स से तलवार खरीदी थी। जब पुलिस ने मुल्जिम ज़ुबैर घर जाकर तलाशी ली तो एक तलवार बरामद हुई, जिस पर पुलिस ने तलवार को और जब्त करते हुए इस मुल्जिम को पुलिस स्टेशन गिरफ्तार करते हुए लाया गया, जिस पर मुख्तलिफ दफ़ात लगाई गई। 5 గంటల సమయంలో సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ మొహమ్మద్ షరీఫ్ మరియు 26-33-28లో టౌన్ పెట్రోలింగ్ చేస్తున్నారు. అదే సమయంలో మన సస్పెక్ట్ అబ్దుల్లా జుబేర్ అనుమానాస్పదంగా ఓల్డ్ ఆర్టీఓ చెక్ పోస్ట్ ఏరియాలో తిరుగుతా పోలీసుల వాహనం చూసి పాడిపోతుండగా పెట్రోలింగ్ పార్టీ మెరుస్తున్న వెంబడించి పట్టుకొని విచారంగా అతనికి చెక్ చేయగా అతని వద్ద ఒక కత్తి దొరికింది. తర్వాత ఈ కత్తి తీసుకొని ఎక్కడికి వెళ్తున్నానని అడుగుగా అతను తెలిపినాడు. ఈ మంగా అతను గత మార్చి నెలలో సయ్యద్ సోహెల్ అను వ్యక్తి కత్తితో పొడిచి చంపిన కేసులో రిమాండ్కు వెళ్ళి బెయిల్పై వచ్చినాడు. అయితే చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు తనపై దాడి చేస్తున్నాని అనుమానంతో భయపడి నాందేడ్లోని ఒక గుర్తు తెలియని వ్యక్తి వద్ద ఒక తలవారును కొనుగోలు చేసి అది తన ఇంటిలో తెచ్చి పెట్టినాడు. ఎప్పుడైనా చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు తనపై దాడి చేసి వారికి ఈ తలవారుతో చంపుతుందని అనుకుంటున్నారు. మరి అతని ఇంటికి వస్తే అతి తలవార్ చూపిస్తున్నామని చెప్పగా ఎస్ఐ గారు మరియు సిబ్బంది ఇద్దరు పంచాలకి తీసుకొని అతని నివాసంలో నయాబడి ఏరియాకి వెళ్ళి ఒక తలవార్ మరియు ఒక కత్తి పంచుల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. ప్లస్ ఒక మొబైల్ ఫోన్ కూడా తీయడం జరిగింది. దాని తర్వాత ఒక ఆర్మ్స్ యాక్ట్లో కేసు రిజిస్ట్రేషన్ అయింది. అట్లా చాలా కేసెస్ ఉన్నాయి. క్రైమ్ నెంబర్ 51/2024లో అండర్ సెక్షన్ 302, 201, 120B, Red Bill 34 IPC of Bhainsa town. He was involved in murder case in which he was sent to judicial remand. దాని తర్వాత 24/21 అండర్ సెక్షన్ 143, 147, 148 అటెంప్ట్ టు మర్డర్ 307 కూడా ఉన్నాయి. దాని తర్వాత 25/2021 దీంట్లో కూడా 307 ఉంది. తర్వాత 33/21, 43/2021. సో ఇది సిక్స్త్ కేస్ రిజిస్ట్రేషన్ జరిగింది. ఇన్ 2021 he was sent under PD Act in custody. సో అది అతను చాలా నోటోరియస్ రౌడీ ఉన్నారు. సో రౌడీ షీటర్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆర్మ్స్ యాక్ట్లో కేసు రిజిస్ట్రేషన్ జరిగింది. సో వీఆర్ ట్రయింగ్ టు ఇన్ఫోర్స్ ఏదైనా రౌడీ లేకపోతే ఏదైనా ట్రబుల్ హిస్టరీ షీటర్కి మనం యాక్షన్ చేస్తున్నాం. ఇప్పుడు ఎప్పటి నుంచి ఇది నడుస్తుంది. जो भी आता क्रिमिनल है, जो भी कुछ आता करेंगे उनको हम लोग स्ट्रिक्ट एक्शन लेंगे.